హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గేట్ కి సంబంధించి ఫోటో ఎలా అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ ఎలా అప్లోడ్ చేయాలి, ఐడి ప్రూఫ్ ఎలా అప్లోడ్ చేయాలి, విత్ ఇన్ ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా విత్ ఇన్ 1 సెకండ్ లో మనం ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అలాగే దాని పక్కన గంట బెల్ కూడా నొక్కడం మర్చిపోతండి. ఫ్రెండ్స్, ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు వాచ్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి, కుదిరితే లైక్ చేయండి. ఓకే, మనం వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, దీనికి మన గేట్ కి సంబంధించి అయితే మనకు టైం అనేది పెంచడం జరిగింది. అక్టోబర్ 7th వరకు మనకి ఎటువంటి ఫైన్ లేకుండా మనకు అప్లై చేసుకోవడానికి అయితే టైం అనేది పెంచడం జరిగింది. ఎవరన్నా ఉంటే తొందరగా అప్లై చేసుకోండి. మళ్ళీ లాస్ట్ మూమెంట్ లో మీకు సర్వర్ ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ మీకు ఇక్కడ కొన్ని ఫోటో సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఫోటో అయితే మనకి యాక్చువల్లీ ఈజీగా మనం క్రాపింగ్ చేసుకుంటారు కూడా. ఓకేనా, మనకు సిగ్నేచర్ విషయంలోకి వస్తే ఎలా చాలా మంది ఫేస్ చేస్తుంటారు, క్రాపింగ్ ఎలా చేయలేక. చూడండి, ఫస్ట్ మనకి అప్లోడ్ చేయడం డైరెక్ట్ గా మనకు సిగ్నేచర్ అనేది తీసుకోదు. మనకి ఇక్కడ ఫైల్ ఓపెన్ చేయగానే సిగ్నేచర్ కి సంబంధించి మనకి ఈ విధంగా వస్తుంది. క్రాప్ అని నొక్కుతుంటారు చాలా మంది. ఈ క్రాపింగ్ ఇలా తెచ్చేసి క్రాప్ డన్ అప్లోడ్ ఇమేజ్ అని నొక్కుతుంటారు. మనకి ఇదే ఎర్రర్ వస్తుంటది. అంటే సిగ్నేచర్ షుడ్ బి కేబీ. ఇక్కడ చూడండి, కేబీ. ఇలా కేబీ మీకు తక్కువ వచ్చినప్పుడు మీరు సైజ్ ని సపరేట్ గా మళ్ళీ స్కాన్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయాల్సిన అవసరం అనేది లేదు. మీరు తీసుకున్న ఫైల్ నే 2 times మీరు అలా చేంజ్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఫైల్ అనేది తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను సేమ్ ఫైల్ ని మళ్ళీ చూడండి, సేమ్ ఫైల్ ని అప్లోడ్ చేస్తున్నాను. సేమ్ ఫైల్ అప్లోడ్ చేసి క్రాపింగ్ లో, ఓకేనా, క్రాపింగ్ లో మనకి ఇక్కడ ఉండే కర్సర్ టూల్స్ ని డ్రా చేస్తున్నాం. ఓకేనా, డ్రా చేస్తున్నాం. ఇక్కడ మనకు చూడండి అప్రాక్సిమేట్ ఇక్కడ మనకు ఒక కేబీ అనేది చూపిస్తుంది. ఎంత? 3.25, 3.75. మనకు మినిమం 4 రీచ్ అయితే చాలు ఫ్రెండ్స్. మనకు 4 అలా రీచ్ అయితే చాలు. మనకు ఆటోమేటిక్ గా సైజ్ అనేది మారిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను ఇలా అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. జస్ట్ మనకి ఇక్కడ సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకు ఫోటో అనేది కూడా కరెక్ట్ గా క్రాపింగ్ అయిపోతుంది. ఓకేనా, చూడండి, ఈ విధంగా నేను సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. మనకి ఇమేజ్ పర్ఫెక్ట్ అప్లోడ్ అని వచ్చింది. అంటే మనకు కేబీ కూడా ఆటోమేటిక్ గా పెరిగింటది. మనం పెద్దదిగా ఇచ్చాం కదా. ఇప్పుడు డన్ నొక్కుతున్నాను. ఇలా డన్ నొక్కిన తర్వాత డైరెక్ట్ గా అప్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ ని నేను నొక్కేస్తున్నాను. ఓకేనా, చూడండి, ఈజీ వే. చాలా మందికి ఈ ట్రిక్ తెలియక చాలా సార్లు స్కాన్ చేస్తూ చాలా సార్లు మీరు అప్లోడ్ చేస్తుంటారు. అంత రిస్క్ ఏం అవసరం లేదు. ఆ ఫోటో విషయంలోకి వస్తే మీరు ఫోటో వచ్చి కింద ఐడి ప్రూఫ్ విషయంలోకి వస్తే పీడిఎఫ్ లో అప్లోడ్ చేసి ఉంటుంది. ఫోటో కూడా ఈజీగా ఇదే మాదిరి మీరు క్రాపింగ్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు ఇవ్వండి. నేనైతే మీకు 99% హెల్ప్ అయితే చేస్తాను. అది కూడా వర్కింగ్ అవర్స్ లో మాత్రమే. తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.